మిస్టీరియస్ టెంపుల్ శని సింగపూర్ గ్రామంలో అసలు ఇండ్లకు తలుపులే ఉండవా? అదేంటో మనం ఈ వ్లాగ్లో కనుక్కుందాం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. మార్నింగ్ 6 o'clockకి లేచి రెడీ అయిపోయాము. సో లేట్ లైక్ 9 o'clockకి మనకు వెహికల్ వస్తుంది అనమాట. సో 9 o'clockకి మనము శని సింగపూర్ వెళ్తున్నాము. శని సింగపూర్లో రావడానికి 1.5 hour అండ్ పోనీకి 1.5 hour అనమాట. మొత్తం 3 hours జర్నీ ఉంటుంది. సో మార్నింగే పిల్లల్ని లేపి రెడీ చేసుకున్నాం కాబట్టి అక్కడ మేము పిల్లలకు టిఫిన్ చేయించాము. సో టిఫిన్ చేయించుకొని మళ్ళీ శని సింగపూర్కి బయలుదేరామన్నమాట. సో యాక్చువల్లీ శని సింగపూర్ అనే గ్రామంలో అసలు ఇళ్ళకు తలుపులు ఉండవండి, అండ్ షాపులకు కూడా తలుపులు ఉండవు. నేను ఎవరో చెప్తే నమ్మలేదు కానీ బట్ నా కళ్ళతో నేను చూస్తే నిజంగా ఇలాంటి ఊరు ఉంటుందా, ఇలాంటి గ్రామం ఉంటుందా అనేది నాకు నిజంగా షాక్ అయిపోయింది. అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు అని అంటే దానికి కారణం ఆ శని భగవానుడి దయ వల్ల ఆ గ్రామంలో అసలు దొంగతనాలే జరగవంటండి. ఒకవేళ దొంగతనాలు జరిగితే మాత్రము కఠినమైన శిక్ష అనుభవిస్తాడని వాళ్ళ ప్రజల నమ్మకం అన్నమాట. అసలు ఏంటి కదా అని తెలుసుకోనికి ట్రై చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పానసనాల అనే పూర్వం ఒక వాగు ఉప్పొంగిందంట. ఆ గ్రామం మొత్తం వాటర్తో నిండిపోయిందంట. సో ఆ గ్రామంలో అకస్మాత్తుగా ఒక పెద్ద నల్లరాతి విగ్రహం లాంటిది ఒక రాయి అయితే కనిపించిందంట. సో అక్కడ ఏంటిదని అక్కడున్న గొర్రెలను కాచుకునే వాళ్ళు వెళ్ళి కట్టెలతో ఇట్లా కొడితే అక్కడ నుంచి ఒక ఎర్రటి ద్రవం అనేది కారిందంట. అది ఏంటి అంటే మనం సేమ్ రక్తం లాగానే ఉందంట. సో అప్పుడు ఒక అతనికి కలలో వచ్చి నేను శని భగవానుని, నేను ఇక్కడ కొలువున్నాను, నాకు ఎలాంటి ఆలయం నిర్మించవద్దు, నాకు ఆకాశమే వద్దు అన్నట్టు ఆయన కలలోకి వచ్చి చెప్పాడంట. సో అప్పటి నుంచి అక్కడ విగ్రహము ఎండకి వానకి తడుస్తూ ఆ ఆకాశమే అద్దుగా అక్కడ కొలువై ఉన్నారనమాట భగవానుడు శ్రీ శనీశ్వరుడు. సో అక్కడ చాలామంది శనివారాలు అయినా ఎక్కడైనా వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటారు. ఏలినాటి శని ప్రభావాలు ఉన్న వాళ్ళు, గ్రహదోషాలు ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారనమాట. సో ఇక్కడ నేను చూసి అయితే షాక్ అయినాను. ఈవెన్ షాప్స్కి కూడా మనకి అక్కడ తలుపులు లేవు. మాదైతే సక్సెస్ఫుల్గా శని భగవానుడి శనీశ్వరుని ఆ దర్శనం అయితే మాకు మంచిగా జరిగింది. అండ్ మా చేతులతోటి నువ్వుల అభిషేకం చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము. అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మేము రిటర్న్ అయ్యాము. సో అక్కడ కొన్ని ప్లేసెస్ని నేను క్యాప్చర్ చేశాను. సో రిటర్న్ అయ్యేటప్పుడు మాకు అక్కడ ఒక శివాలయం కనిపించిందండి. ఎంత బాగుందంటే నాకు మెయిన్ అట్రాక్షన్గా త్రిశూలం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఆ త్రిశూలము, ఆ శివుని దర్శనం అయితే లోపల ఆర్కిటెక్చర్ కానీ అండ్ నిర్మించిన విధానం కానీ ఒకే రాతితోటి లైక్ నల్ల రాతితోటి ఆ గుడి నిర్మించారు. చాలా బాగుంది. మొత్తానికైతే మా ఈ షిర్డీ అయితే యాత్ర అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ సమ్మర్ హాలిడేస్లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నా పిల్లలు కానీ మేము కానీ ఫ్యామిలీస్తో ఇలా వెళ్తే ఆ ఆనందము అస్సలు ఎట్లా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా షిర్డీకి వెళ్ళిన వాళ్ళు వీలైతే ఒకసారి శని సింగపూర్కి వెళ్ళేసి రండి. ఎందుకంటే అక్కడ గ్రహదోష నివారణలు ఉంటాయి, శని ప్రభావం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరికీ అక్కడ నువ్వుల నూనెతోటి అభిషేకం చేస్తే ఎలాంటి శని అయినా పోతుందన్నమాట. సో శని గ్రహము, శని దేవుడు కూడా చాలా మాకైతే ఈసారి శని సింగపూర్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీరు కూడా ఒక్కసారి షిర్డీ వెళ్ళినప్పుడు వెళ్ళేసి రండి. అండ్ సారీ ఫర్ ద లేట్ వీడియో. సో కొన్ని పిక్స్ నాకు వీడియోస్ మిస్ అయ్యాయి. సో దానివల్ల నాకు వీడియో లేట్ అయిపోయింది. సో నాకు అంత బాగా ఎడిటింగ్ రాదు, బట్ ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. లైక్, షేర్, కామెంట్.